The most practical way to change who you are is to change what you do. మనల్ని మనం మార్చుకోవాలంటే ద మోస్ట్ ప్రాక్టికల్ వే ఏంటంటే మనం డైలీ చేసేటటువంటి చిన్న చిన్న పనులని మార్చుకోవటం, అంటే మన హ్యాబిట్స్ని మార్చుకోవటం. వీటినే జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ అన్నారు. అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో ఈయన హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి, హ్యాబిట్ ఫార్మేషన్ వెనుక ఉన్న స్టెప్స్ ఏంటి, లాస్ ఏంటి, హ్యాబిట్స్ని లాంగ్ రన్లో ఎలా కంటిన్యూ చేయాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేశారు. సో నేను ఈరోజు వీడియోలో అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుండి నేను తెలుసుకున్న విషయాలని, ఈ విషయాలు హ్యాబిట్ ఫార్మేషన్లో ఎలా హెల్ప్ అవుతాయో ప్రాక్టికల్ వేలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నమస్కారం ఎవ్రీవన్, ఐఎమ్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సింధు. నేను లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్, మెంటల్ హెల్త్ టిప్స్, అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. నా ఇతర వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. మీకు కనుక నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్, హ్యాబిట్స్ అంటే ఏంటి? మనం రెగ్యులర్గా, రిపీటెడ్గా, సబ్కాన్షియస్గా, ఆటోమేటిక్గా డైలీ చేసేటటువంటి పనులనే హ్యాబిట్స్ అంటాం. మనం హెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా, మన లైఫ్ క్వాలిటీ అనేది మన హ్యాబిట్స్ పైన ఆధారపడి ఉంటుంది. జనరల్లీ హ్యాబిట్స్ అనేవి మన గోల్స్ని బేస్ చేసుకొని ఫామ్ చేసుకోవాలనుకుంటాం. కానీ మనం ఫోకస్ చేయాల్సింది గోల్స్ పైన కాదు, బట్ ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఫాలో అయ్యే సిస్టమ్ పై అని జేమ్స్ క్లియర్ ఈ బుక్లో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒబెస్డ్ పర్సన్ వెయిట్ లాస్ అవ్వాలనే గోల్ పెట్టుకున్నాడు అనుకోండి. సో వెయిట్ లాస్ అవ్వడం అతని గోల్ అయితే, వెయిట్ లాస్ అయిన తరువాత అతడు గోల్ పైన మాత్రమే ఫోకస్ చేసి ఆ సిస్టమ్ పైన ఫోకస్ చేయకపోతే తను తిరిగి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో వెయిట్ లాస్ అనే గోల్ పైన కాకుండా ఆ ప్రాసెస్ పైన, ఆ సిస్టమ్ పైన ఫోకస్ చేస్తే తను వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఆ హ్యాబిట్స్ని కంటిన్యూ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. హౌ టు బిల్డ్ బెటర్ హ్యాబిట్స్. జేమ్స్ క్లియర్ హ్యాబిట్ బిల్డింగ్లో 4 స్టెప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి ఆ 4 స్టెప్స్ అంటే? క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. సో ఈ 4 స్టెప్స్ ఏంటో చూద్దాం. వీటిని నేను మనకి రిలేట్ అయ్యేలాగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీతో షేర్ చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోడ్ పైన వెళ్తూ ఉన్నాను. నేను రోడ్ పైన వెళ్తూ ఉన్నప్పుడు నాకు పక్కన పానీపూరి బండి నుంచి ఒక స్మెల్ వస్తుంది. స్మెల్ అనేది ఏం చేస్తుందంటే నా బ్రెయిన్లోని ఒక పాయింట్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ ట్రిగ్గరింగ్నే మనం ఏమంటామంటే క్యూ అంటాం. అలా ట్రిగ్గర్ అవ్వడం వల్ల నాకు పానీపూరి తినాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఇది క్రేవింగ్. సో ఈ క్రేవింగ్ కలగడం వల్ల నేను ఏం చేస్తాను, నాకు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ చేస్తాను. అది మన బ్రెయిన్ చేసేటటువంటి రెస్పాన్స్, మన బ్రెయిన్ ఇచ్చేటటువంటి రెస్పాన్స్. సో ఒక హ్యాబిట్ ఫార్మేషన్లో ఆ హ్యాబిట్ ఫామ్ అవ్వాలి అనే కలిగేటటువంటి ఆ ట్రిగ్గరే క్యూ. సో ఆ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలి అనేటటువంటి క్రేవింగ్. ఆ క్రేవింగ్కి తగినట్టుగా మన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. నేను పానీపూరి తిన్న తర్వాత నాకు చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది. సో అదేంటంటే మనకి మనం ఇచ్చుకునేటటువంటి రివార్డ్. ఇలా క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్, ఈ 4 స్టెప్స్ ద్వారా ఏ హ్యాబిట్ అయినా ఫామ్ అవుతుందన్నమాట. సో ఏ హ్యాబిట్ ఫామ్ అవ్వాలన్నా క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్ అనే ఈ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. 4 స్టెప్స్తో కూడిన ఫ్రేమ్వర్క్ ఉంటుంది. మరి హౌ కెన్ వి బిల్డ్ గుడ్ హ్యాబిట్స్? మనం గుడ్ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోగలము? జేమ్స్ క్లియర్ ఏమంటారంటే, దెర్ ఆర్ నో గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్, దెర్ ఆర్ ఎఫెక్టివ్ హ్యాబిట్స్. మనల్ని ఒక మోటివ్ వైపు, ఒక సక్సెస్ వైపు తీసుకెళ్లేటటువంటి హ్యాబిట్స్ అన్ని గుడ్ హ్యాబిట్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మనల్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి హ్యాబిట్స్ అన్ని మనం బ్యాడ్ హ్యాబిట్స్గా కన్సిడర్ చేస్తాం జనరల్గా. సో ఈయన ఏమంటున్నారంటే, ఎఫెక్టివ్ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడంలో 4 లాస్ ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి ఆ 4 లాస్ అంటే? ఫస్ట్ లా వచ్చేసి మేక్ ఇట్ ఆబ్వియస్, సెకండ్ లా మేక్ ఇట్ అట్రాక్టివ్, థర్డ్ లా మేక్ ఇట్ ఈజీ, ఫోర్త్ లా మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. సో మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే మేక్ ఇట్ క్లియర్, మేక్ ఏ ప్లాన్. ఒక హ్యాబిట్ స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ చేయాలి అనేటటువంటి క్లారిటీ మనకు ఉండాలి. చాలామంది లైఫ్లో వెనుకబడుతున్నారు అంటే దానికి కారణం మోటివేషన్ లేకపోవడం వల్ల కాదు, బట్
క్లారిటీ లేకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను యోగా చేయాలి అనేటటువంటి హ్యాబిట్ని నేను ఫామ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఈ క్లారిటీ నాకు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఐ విల్ డూ యోగా అట్ 6 AM ఇన్ ద మార్నింగ్ చేయాలి. ఎక్కడ చేయాలి, టెర్రస్ పైన చేయాలి. ఎలా చేయాలి, ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని అప్రోచ్ అయ్యి సో వాళ్ళ అబ్జర్వేషన్లో చేయొచ్చా, లేకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మెడిటేషన్ చేయాలనుకోండి, ఐ విల్ డూ మెడిటేషన్ అట్ 6 PM ఇన్ అవర్ గార్డెన్. 6 PMకి నేను గార్డెన్లో చేస్తాను. సో ఇలా మేక్ ఇట్ ఆబ్వియస్. సో మనం ఏ హ్యాబిట్ని అయితే ఫామ్ చేయాలనుకుంటున్నామో దాని పట్ల మనకి ఒక క్లారిటీ ఉండాలన్నమాట. అంటే ఈ మేక్ ఇట్ ఆబ్వియస్ అనే లాకి మనం హ్యాబిట్ స్టాకింగ్ని కూడా యాడ్ చేయొచ్చు. హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు ఉన్న అలవాటుకి మనం ఫామ్ చేసుకోవాలన్నటువంటి కొత్త అలవాటుని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవినింగ్ 5 o'clockకి టీ తాగుతాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బుక్ చదవాలి అనేటటువంటి హ్యాబిట్ని నేను ఇన్కల్కేట్ చేయాలి. సో ఎలా నేను ఫామ్ చేసుకోగలను, ఐ విల్ సిట్ విత్ మై టీ అండ్ టేక్ మై బుక్ ఫర్ రీడింగ్. అంటే నేను డైలీ 5 గంటలకి తాగేటటువంటి ఆ టైంలో ఒక బుక్ని తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఆల్రెడీ టీ తాగే అలవాటు ఉంది. ఆ అలవాటుకి రీడింగ్ అనేటటువంటి అలవాటుని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. దీనినే మనము హ్యాబిట్ స్టాకింగ్ అన్నాం. సో అలా కాకుండా ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ యోగా చెప్పాను కదా ఇందాక. సో యోగా చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ షవర్ అయిపోగానే పూజ ఉంటుంది. పూజ అయిపోగానే కిచెన్లోకి వెళ్తాం వంట చేయడానికి నా పర్సనల్గా. సో దాని బదులు షవర్ అయిపోగానే యోగా చేద్దాము, పూజ అయిపోగానే యోగా చేద్దాము. అంటే నా డైలీ అవి కూడా హ్యాబిట్సే కదా. మార్నింగ్ ఇన్ని గంటలకు లేవంగానే ఏ పని చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ మన హ్యాబిట్సే, మనం డైలీ చేసే పనులు. సో దానికి నేను ఏం చేశాను, యోగా చేయాలి అనేటటువంటి ఒక కొత్త హ్యాబిట్ని యాడ్ చేశాను అనమాట. సో ఇలా మనం హ్యాబిట్ స్టాకింగ్ ద్వారా కూడా మనం ఏ హ్యాబిట్ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ హ్యాబిట్ని సో మనకు ఒక క్లారిటీ కలుగుతుంది. మనం హ్యాబిట్ని బిల్డ్ చేసుకోగలిగే విధంగా ఫస్ట్ లా అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ లా ఏంటంటే మేక్ ఇట్ అట్రాక్టివ్. మన హ్యాబిట్స్ని మనము అట్రాక్టివ్గా మార్చుకోవాలి. హ్యాబిట్స్ని మన ఫేవరెట్ థింగ్స్తో మిక్స్ చేస్తే అది అట్రాక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా వర్క్ బోరింగ్గా ఉంటే నాకు ఇష్టమైన సాంగ్స్ వింటూ పని చేసుకుంటాను. వాకింగ్ బోరింగ్గా అనిపిస్తే దగ్గరలోని ప్లెజెంట్ పార్క్కి వెళ్తాను. ప్లెజెంట్ పార్క్కి వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టం. సో దానికి నేను వాకింగ్ అనేటటువంటి హ్యాబిట్ని యాడ్ చేసి దానిని అట్రాక్టివ్గా మార్చుకుంటున్నాను. రీడింగ్ అనే హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలనుకుంటే స్టడీ స్పేస్ని క్యాచీగా ఉంచుకోవటం. మెడిటేషన్ చేయాలనుకుంటే కామ్గా నీట్గా ఉన్న ప్లేస్ని చూస్ చేసుకోవటం. ఇలా మన ఎన్విరాన్మెంట్ మన హ్యాబిట్స్ స్టార్ట్ చేయడానికి టెంప్ట్ చేసే విధంగా ఉండాలి. మన థాట్స్కి మ్యాచ్ అయ్యే గ్రూప్తో కొలాబరేట్ అవ్వడం వల్ల కూడా మన హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఏ హ్యాబిట్ అయినా ఫస్ట్ స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయాలి. అదే హ్యాబిట్ బిల్డింగ్లోని థర్డ్ రూల్ ఏంటంటే మేక్ ఇట్ ఈజీ. మనం స్టార్ట్ చేయాలని అనేటటువంటి హ్యాబిట్ అంత ఈజీగా ఉండకూడదు, అంత డిఫికల్ట్గా కూడా ఉండకూడదు. ఈజీగా ఉందనుకోండి మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఏముందిలే ఈ హ్యాబిట్ నేను చేసేయగలను, ఇది ఏముందిలే తర్వాత చేయొచ్చులే అని ప్రొకాస్టినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. హ్యాబిట్ మరీ డిఫికల్ట్గా ఉందనుకోండి మనల్ని మనం పుష్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. అలాగే మనం ఈజీగా డిమోటివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హ్యాబిట్ అనేది మన క్యాపబిలిటీకి తగినట్లుగా ఉండాలన్నమాట. కొంతమంది ఇది చేయాలి అది చేయాలి అనే ప్లానింగ్తోనే సగం లైఫ్ గడిపేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ యాక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయటం. ఒక హ్యాబిట్ బిల్డ్ చేయాలనుకుంటే ఫ్రెష్ మంత్ కోసమో న్యూ ఇయర్ కోసమో ఇంకే అకేషన్ కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ మంచిదే, కానీ పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తూ హ్యాబిట్ స్టార్ట్ చేయకుండా ఉండకూడదు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలంటే ముందు రోజు నైట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, యుటెన్సిల్స్ కిచెన్ క్యాబినెట్ పై ఉంచడం వల్ల నెక్స్ట్ డే ఈజీ అవుతుంది. హ్యాబిట్స్ బిల్డ్ చేయడం అంత కష్టంగా అనిపిస్తే 2 minutes రూల్ ఫాలో అవ్వచ్చు. రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటే నిద్రపోయే ముందు జస్ట్ 2 minutes చదవటం లేదా 2 pages చదవటం. 100 push-ups మీ గోల్ అయితే స్టార్ట్ విత్ 2 push-ups. సో వెనెవర్ యూ ఫీల్ యూ కెన్ డూ మోర్, గ్రాడ్యువల్లీ ఆ నెంబర్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు.
మీకు ఎర్లీగా లేవాలనే హ్యాబిట్ని బిల్డ్ చేయాలనుకుంటే సో ముందు రోజు ఎర్లీగా నిద్రపోవాలి. దీనిని మనం ఒక ఫేజ్ వైజ్ లైక్ 5 ఫేజెస్లో ఈ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఎర్లీగా ఇంటికి రావడం, సెకండ్ ఫేజ్లో ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయటం. ఒక టైమింగ్ పెట్టుకోవాలి, లైక్ 8 కంతా డిన్నర్ చేస్తాను, 10 కంతా పనుకోవాలనుకుంటున్నాను. థర్డ్ ఫేజ్లో నైట్ 10 కంతా డివైజెస్ అన్నీ ఆఫ్ చేయటం. ఫోర్త్ ఫేజ్లో నైట్ 10 కంతా డివైజెస్ ఆఫ్ చేయడంతో పాటు బెడ్ పైకి రావటం. ఫిఫ్త్ ఫేజ్లో ఎగ్జాక్ట్ 10కి నిద్రపోవటం. ముందు రోజు ఎర్లీగా నిద్రపోయామంటే నెక్స్ట్ డే ఎర్లీగా లేచేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా మనం ఫేజ్ వైజ్ కూడా హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఒకేసారి ఏ హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా కానీ ఒకేసారి మరీ కష్టమైన స్టెప్ తీసుకోకుండా ఫేజ్ వైజ్ మనం ఈజీగా హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని ఫాలో అయిన హ్యాబిట్ బిల్డ్ చేసుకోలేకున్నాం అనుకునే వాళ్ళకి ఒక ఐడియా, మేక్ ఇట్ కమిటెడ్. సో మన హ్యాబిట్ని మనం కమిటెడ్గా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి నాకు యోగానే ఎగ్జాంపుల్గా వస్తుంది. సో నిజంగా నేను యోగా అయితే ఇంతకుముందు చేసేదాన్ని, తర్వాత వర్క్తో బిజీ అయిపోయి నేను యోగాకి టైం కేటాయించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ హ్యాబిట్ని. సో నేను యోగా చేయాలనుకుంటున్నాను, బట్ ఏం చేస్తానంటే రేపు చేద్దాంలే, నెక్స్ట్ డే నుంచి చేద్దాంలే, January 1 స్టార్ట్ చేశాను, రిజల్యూషన్ పెట్టుకున్నాను, 6 months అయిపోయింది, మళ్ళీ జూలై కూడా స్టార్ట్ అయ్యింది, మళ్ళీ July 1 నుంచి చేద్దాము, మళ్ళీ మండే నుంచి చేద్దాము, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఏం చేశాను, ఇలా కాదని చెప్పేసి ఒక యోగా కమ్యూనిటీలో జాయిన్ అయిపోయాను. సో అమౌంట్ పే చేసి యోగా కమ్యూనిటీలో జాయిన్ అయ్యాం. మనకి లేవాలని లేకపోయినా రేపు చేద్దాంలే అనేటటువంటి ఆలోచన వచ్చినా ఏం జరుగుతుందంటే అరే డబ్బులు పే చేశాం కదా, నేను లేచి ఇప్పుడు యోగా చేయకపోతే అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. సో అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్వన్స్ మైండ్ సెట్. మనం ఏ రకంగానైనా కానీ మన హ్యాబిట్ని ఒక కమిటెడ్గా మార్చుకోవచ్చు. నాకు అది క్లిక్ అవుతుంది, ఐ మీన్ ఎందుకు అమౌంట్ వేస్ట్ అయిపోతుందేమో నేను క్లాస్ అటెండ్ అవ్వకపోతే అని చెప్పేసి నేను అలా నన్ను నేను పుష్ చేసుకుంటాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ అనమాట. సో అలా మేక్ ఇట్ కమిటెడ్గా మార్చుకోవడం వల్ల మనం ఒక హ్యాబిట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవచ్చు, హ్యాబిట్ని ఫామ్ చేసుకోవచ్చు. ఎలా అని చెప్పచ్చు, ఓకే హ్యాబిట్ అయితే ఎలాగోలా ఫామ్ చేసుకున్నాం, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బోర్గా అనిపిస్తుంది. అట్ సమ్ పాయింట్ మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము, ఇంకా చాలు ఈ హ్యాబిట్ అనిపిస్తుంది. మన బ్రెయిన్ అలా అనుకుంటుంది అనమాట. సో మరి ఏం చేయాలి, హ్యాబిట్స్ని సాటిస్ఫైయింగ్గా మార్చుకోవాలి. దట్ ఈజ్ అవర్ 4th రూల్. అదేంటంటే మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. మనకి మనం ఆ హ్యాబిట్ చేసినప్పుడంతా రివార్డ్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే హ్యాబిట్ ట్రాకింగ్. ఒక హ్యాబిట్ కంప్లీట్ అయ్యాక బ్రెయిన్కి సిగ్నల్స్ అందుతాయి, ఇట్ ఫీల్స్ గుడ్, డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అని. మనకి రివార్డ్ ఇచ్చుకోవాలి, అప్పుడే హ్యాబిట్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. దీనికి సింపుల్ వే హ్యాబిట్ ట్రాకింగ్. మన హ్యాబిట్స్ని ట్రాక్ చేయటం. జర్నల్స్ అండ్ హ్యాబిట్ ట్రాకింగ్ టెంప్లెట్స్ చాలానే ఉన్నాయి మార్కెట్లో. నేనైతే నా జర్నల్లో హ్యాబిట్ ట్రాకింగ్ చేస్తాను. లేని వాళ్ళు అట్లీస్ట్ క్యాలెండర్లో మనం అనుకున్న హ్యాబిట్ ఫాలో అయ్యాక పెట్టే క్రాస్ మార్క్ కూడా మనల్ని ఎంతో సాటిస్ఫై చేసి మన హ్యాబిట్ కంటిన్యూ చేయడానికి కావాల్సిన మోటివేషన్ ఇస్తుంది. మన హ్యాబిట్స్లో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అట్ సమ్ పాయింట్ ఏవో ఒక ఇంటరప్షన్స్ వస్తాయి, రొటీన్ మిస్ అవుతాం. అప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెవర్ మిస్ ట్వైస్. ఒక్కసారి మిస్ అయినా కూడా వీలైన వెంటనే హ్యాబిట్ రీబిల్డింగ్ అనేది జరగాలి. కొన్నిసార్లు మూడ్ బాగాలేక కూడా కొన్ని హ్యాబిట్స్ స్కిప్ చేస్తాం. సక్సెస్ఫుల్ పీపుల్కి మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ మూడ్తో సంబంధం లేకుండా వాళ్ళ హ్యాబిట్స్ని కంటిన్యూ చేయటం. అలా అని మిగతా వాళ్ళందరూ ఏది చేస్తే అది చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరు ఏ హ్యాబిట్స్ని ఎంజాయ్ చేయగలరు, ఏ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవటం మీకు అవసరం, ఈ విషయాన్ని బేస్ చేసుకొని హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోండి. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. దీనికి ఫినిష్ లైన్ అనేది ఉండదు, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. మన అవసరాలను బేస్ చేసుకొని మన నీడ్స్ని బట్టి ఎప్పటికప్పుడు మనం హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ అదర్ హ్యాబిట్స్ని మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ ఇలా ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉండాలన్నమాట. సో ఇవండి అటామిక్ హ్యాబిట్స్ నుండి నేను తెలుసుకున్న విషయాలు, నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విషయాలు. చెప్పాలంటే చాలా ఉంది, బట్ వీడియో ఇంకా లెంతీగా అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే తీసుకొని నేను ఈ వీడియో అయితే చేశాను.
అటామిక్ హ్యాబిట్స్ ఎవరైనా బుక్స్ చదివి ఉంటే బుక్ అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ చదివి ఉంటే సో మీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ని, అలాగే మీరు ఏ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. See you in the next video. Until then, take care. Thank you for watching.